గోవా చిన్న నుండి పెద్ద ప్రతి ఒక్కరూ ఇక్కడికి వెళ్ళాలని కోరుకునే ఒక టూరిస్ట్ డెస్టినేషన్. కాలేజ్ చదువుతున్న స్టూడెంట్ నుండి జాబ్ చేస్తున్న ఎంప్లాయీ నుండి ప్రతి ఒక్కరి డ్రీమ్ ప్లేస్ టు విజిట్. కొంతమంది ఫ్రెండ్స్తో ట్రిప్ వేయాలనుకుంటారు, ఇంకొందరు ఫ్యామిలీతో ట్రిప్ వేయాలనుకుంటారు నాలాగా. సో ఈ వీడియోలో గోవాకి వెళ్ళడానికి అక్కడ ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఎంతమంది వెళ్తే బడ్జెట్ అవుతుంది అనే దాని గురించి కంప్లీట్గా చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. గోవాకి వెళ్ళడానికి మనకి 4 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది: బస్, ట్రైన్, ఫ్లైట్ అండ్ ఓన్ ట్రాన్స్పోర్ట్. అయితే ఈ వీడియో కార్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మీరు బస్, ట్రైన్, ఫ్లైట్ దేంట్లో వెళ్ళాలనుకున్న ఈ వీడియో పూర్తిగా చూసి మీ చాయిస్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అయితే మేము మా ఓన్ కార్లో ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము. మాకు అయిన ఖర్చు మొత్తం 40,000 ఫర్ 5 డేస్. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలి అంటే 36,639లో మేము సౌత్ గోవాతో పాటు దూద్సాగర్ అండ్ హంపీకి కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళి కంప్లీట్గా చూసేసాము. యాక్చువల్లీ మేము గోవాకి లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో వెళ్ళాము, లాంగ్ వీకెండ్ అండ్ హాలిడేస్ దొరికినందుకు. అండ్ డిసెంబర్ పీక్ సీజన్ కాబట్టి మాకు కొంచెం స్లైడ్గా ఎక్స్పెన్సివ్ అయింది. అదర్వైజ్ 30K లోపే కంప్లీట్ అయిపోయేది. మేము డిసెంబర్ 25 క్రిస్మస్ నైట్కి 12K కార్లో స్టార్ట్ అయిపోయాము. మేము సౌత్ గోవాలో బుక్ చేసుకున్న అపార్ట్మెంట్కి వెళ్ళడానికి మాకు మండే నైట్ 8 PM అయింది. యాక్చువల్గా అయితే 16 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, బట్ మేము ఫ్యామిలీతో వెళ్ళాము కాబట్టి అక్కడక్కడ ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ దానిలోనే ఇంటి నుండి వండుకొని తీసుకొచ్చిన ఫుడ్ తినేసి వెళ్ళాము. అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. సో అలా ఆగుతూ వెళ్ళాము కాబట్టి మాకు 20 అవర్స్ పట్టింది. సో మండే మొత్తం జర్నీలో పోయింది కాబట్టి మాకు ఆ రోజు అయిన ఖర్చు 740 మాత్రమే. స్పెసిఫిక్గా దేనికి ఎంత అయింది తెలుసుకోవడానికి స్క్రీన్ మీద పెడతాను. ఎవ్రీడేకి మేము ఏమేమి ఖర్చు చేశాము అని క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ డే ట్యూస్డే మార్నింగ్ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ బయటే చేసి కోల్వా బీచ్కి వెళ్ళాము. గోవాకి వెళ్ళడం ఇదే మా ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. అక్కడే 2-3 అవర్స్ ఉండి బయటికి వచ్చి లంచ్ చేసి షాపింగ్ కూడా చేసేసి ఇంటికి వెళ్తూ డిన్నర్కి ఫిష్ కొనుక్కొని వెళ్ళి కుక్ చేసుకొని తినేసాం. మేము బుక్ చేసుకుంది 2 BHK ఫ్లాట్. మాకు మండే నుండి థర్స్డే వరకు 8,000 చేంజ్ పడింది. వేరే టైంలో వెళ్ళుంటే మాకు ఇంకా తక్కువకే దొరుకుతాయి. సో ట్యూస్డేకి మాకు అయిన ఖర్చు 5,639. అండ్ ఈరోజు మాకు మెయిన్గా షాపింగ్ వల్లనే ఖర్చు ఎక్కువైంది. అయితే మేము తీసుకున్న ఫ్లాట్లో స్టవ్, ఫ్రిడ్జ్, కుకింగ్కి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి. మేము సేఫ్ సైడ్గా గిన్నెలు, కారం, పసుపు ఇలా అవసరమైనవి తెచ్చుకొని అక్కడ ఏదో నచ్చంది తిని టేస్ట్ పాడు చేసుకోవడం దానికన్నా కుక్ చేసుకొని తినడం బెస్ట్ అనిపించింది. అండ్ వెన్స్డే మేము వర్కా బీచ్కి వెళ్ళాము సన్ రైజ్ చూడడానికి. వర్కా బీచ్కి వెళ్ళాలి అనుకుంటే వర్కా బీచ్ పార్కింగ్ అని సెర్చ్ చేయండి, లేకపోతే అది ఏదో బొక్కలకి వెళ్ళి తీసుకెళ్తుంది. చాలా కష్టం, నేరోగా ఉంటుంది. ట్యూస్డే నైట్ వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోయాం, మార్నింగ్ వెళ్ళొచ్చులే అని. వర్కా బీచ్లో సన్ రైజ్ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళి దారిలో బ్రేక్ఫాస్ట్ అండ్ బాగా చేసేసి రెడీ అయ్యి పెండలం బీచ్కి వెళ్ళాము. తరువాత ఈవినింగ్ సెనాబెటింగ్ బీచ్కి కూడా వెళ్ళి పారాగ్లైడింగ్ చేసాం. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైం కదా, అందుకని మాకు ఒక్కొక్కరికి 1300 పడింది, లేకుంటే ఇంకా తక్కువకి కూడా వస్తుంది. ఆర్ మీరు కాంబో యాక్టివిటీస్ కూడా తీసుకోవచ్చు, బట్ మాకు ఇది ఒక్కటి చాలులే అని చెప్పి ఇది ఒక్కటే తీసుకున్నాం. అండ్ ఈవినింగ్ అక్కడే బీచ్ దగ్గరే స్టే చేసి ఫుడ్ ఆర్డర్ చేసుకొని సన్సెట్ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం. సో వెన్స్డేకి మాకైన ఖర్చు 4,094. అండ్ థర్స్డే ఇదే మా చివరి రోజు గోవాలో. అండ్ 12కి చెక్అవుట్ చేయాలి. సో ముందు రోజు ఇంకా బీచెస్ ఏమున్నాయని ఎక్స్ప్లోర్ చేస్తే మాకు బెతుల్ బీచ్ కనిపించింది. సో మార్నింగ్ 5:30-6 కలా లేచి స్టార్ట్ అయిపోయి బెతుల్ బీచ్కి వెళ్ళిపోయాం సన్ రైజ్ చూడడానికి. అండ్ గోవాలో మా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగితే బెతుల్ బీచ్ అనే చెప్తాం. ఇక్కడ అడ్వెంచరస్ చేసి వెళ్ళాం, బికాస్ పార్కింగ్ నుండి లోపలికి చెట్ల మధ్యలో నుండి వెళ్ళాలి అండ్ చీకటి ఉండేసరికి అడ్వెంచరస్గా అనిపించింది. ఇక్కడ రివర్ అండ్ సీ రెండు కలుస్తాయి అండ్ అక్కడ అలానే కూర్చొని సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాం. టైం అయిపోతుందని రిటర్న్ వెళ్ళాము, లేకుంటే అక్కడే ఉండాలనిపించింది. ఒకవేళ ముందే ఇక్కడికి వెళ్ళి ఉంటే ఎవ్రీడే అక్కడికే వెళ్ళే వాళ్ళం, అంత బాగుంది. యాక్చువల్లీ మేము గోవా మెయిన్ బీచెస్ కోసమే వచ్చాము, అందుకే ఉన్నన్ని డేస్ బీచ్కే వెళ్ళాం. అందుకే ఇంకా అదర్ టూరిస్ట్ ప్లేసెస్ చూడాలి, వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని అనిపించలేదు. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి లంచ్కి ప్రిపేర్ చేసుకొని 12కి చెక్అవుట్ చేసి దూద్సాగర్కి స్టార్ట్ అయిపోయాం. దూద్సాగర్కి వెళ్ళాక అక్కడ తెలిసింది ఏంటంటే ఆ రోజు క్లోజ్ చేసి ఉంది, నెక్స్ట్ డే మాత్రమే అలౌ చేస్తారు అని. మేము వెళ్ళే దారిలో అది చూసుకొని హంపి వెళ్ళొచ్చులే అని ఫిక్స్ అయిపోయాం. బట్ అక్కడ దూద్సాగర్ క్యాన్సిల్ అయింది. ఒకవేళ వెళ్ళి ఉంటే ఒక 2,000 నుంచి 2,500 వరకు ఖర్చు అయ్యేది. అందుకే 40K అని చెప్పాను, లేకుంటే ఇక్కడ మనకి అయిన ఖర్చు ఎంత 36,639. దీని క్యాల్కులేషన్స్ అంతా నేను లాస్ట్లో చెప్పేస్తాను. సో దూద్సాగర్ రిటర్న్ రూట్లోనే మంచి ప్లేస్ చూసుకొని ఆగి లంచ్ చేసి హంపికి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేసరికి మిడ్ నైట్ అయిపోయింది అండ్ ఒక చిన్న రూమ్ దొరికింది. 1 డేకి 1,000 రూపీస్. ఆ టైంలో ఇంకేం చూస్తామని దొరికిన దానికి వెళ్ళిపోయాం. సో ఆ రోజు అయిన ఖర్చు 3,183.
అండ్ నెక్స్ట్ డే ఫ్రైడే మాకు ఓన్లీ ఫుడ్కి మాత్రమే ఖర్చు అయింది. హంపీలో విరూపాక్ష టెంపుల్, విఠల్ టెంపుల్కి వెళ్ళాం. విఠల్ టెంపుల్లో చార్జెస్ మనకి ఎలక్ట్రిక్ కార్డ్కి 50 రూపీస్ ఈచ్ అండ్ ఎంట్రీ టికెట్ 30 రూపీస్ ఈచ్ అనమాట. సో అక్కడ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్లో ఒక దగ్గర లంచ్ చేసాము. టేస్ట్ ఎంత బాగుందంటే నేను 2 టైమ్స్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఒక్కడనే తినేసా. సో ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకొని హైదరాబాద్కి ఈవినింగ్ అలా రిటర్న్ అయిపోయాం. సాటర్డే మార్నింగ్ 4కి రీచ్ అయిపోయాం. సో ఫ్రైడే రోజు మాకైన ఖర్చు 2880 రూపీస్. సో ఇప్పుడు మొత్తం ఖర్చు క్యాల్కులేట్ చేస్తే మేము పెట్రోల్కి 4 సార్లు వేయించుకున్నాం. సో టోటల్ 12,424 మాకు పెట్రోల్కి అయిన ఖర్చు. అండ్ హోటల్కి 8,000 అయింది. అండ్ మండే రోజు మనకైన ఖర్చు 740, ట్యూస్డే 5,638, వెన్స్డే రోజు 4,094 అండ్ థర్స్డే రోజు 3,183, ఫ్రైడే రోజు 2,818. సో మొత్తం యాడ్ చేస్తే 36,959. మొత్తం ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. సో దీంట్లో మేము ఎక్స్ట్రాగా పెట్టిన ఖర్చు పారాగ్లైడింగ్ అండ్ షాపింగ్. సో అవి కూడా తీసేస్తే టోటల్ 30Kలో ట్రిప్ మొత్తం అయిపోయేది. అండ్ మా ఓన్ కార్ కాబట్టి అక్కడ లోకల్గా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా తిరిగేసాం. సో ఎవరైనా కార్లో వెళ్ళి ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అయ్యింది 36,959 అయితే 30Kలో అయిపోతుంది అని బాగానే అంటున్నావు కదా అంటే, యాక్చువల్గా మేము ఎలాంటి యాక్టివిటీస్, షాపింగ్స్ వద్దనుకొని బడ్జెట్లో వెళ్ళి వద్దామని అనుకున్నాం. బట్ అక్కడి వైబ్స్కి మ్యాచ్ అయిపోవడం వల్ల ఎక్స్ట్రా ఖర్చులు అయ్యింది. వచ్చిన ప్రతి వారు షాపింగ్ చేయాలి, యాక్టివిటీస్ చేయాలి అన్న ఉద్దేశంతో అయితే రారు కదా. సో ఉన్న బడ్జెట్ చూసుకొని వెళ్ళాలని చెప్పి చూస్తారు. సో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుందని చెప్పి చేశాను. సో ప్రతిరోజు ఏం చేశాను అని పర్టికులర్గా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఈచ్ డే గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా పర్టికులర్గా ఆ డేని ప్లాన్ చేసుకున్నామని. సో ఇంతవరకు వీడియో చూశారు అంటే ఎక్కడో కాడ కనెక్ట్ అయ్యే ఉంటారు. సో వట్టిగా వెళ్ళకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. ఎవరైనా ప్లాన్ చేసుకొని వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.